నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం. మనం మహర్దశల గురించి చాలా కాలం నుంచి చెబుదామని అనుకుంటున్నాం, కానీ అది చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు గత కొన్ని వీడియోలుగా మనం చేసుకుంటున్నాం. రవి మహర్దశ, చంద్ర మహర్దశ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో కుజ మహర్దశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కుజుడు ఎక్కడ ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు అనేవి మనకి ఇస్తూ ఉంటారు. అలాగే తమ స్వక్షేత్ర మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు, అలాగే శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు, నీచపడ్డప్పుడు, బలం కోల్పోయినప్పుడు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే సాధారణంగా కుజుడు ఏ ఫలితాలు అనేవి మనకి ఇస్తూ ఉంటాడు, అవి ఉన్న రాశిని బట్టి, అలాగే ఉన్న నక్షత్రాన్ని బట్టి, ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాలు ఇవ్వటంతో పాటు కుజుడి వల్ల కొంత అగ్రెసివ్నెస్ అయితే మనిషికి ఉంటూ ఉంటుంది. అలాగే స్త్రీలకు చూసుకున్నట్టయితే వాళ్ళకి రజోదర్శనం అవటానికి కూడా కుజుడు బాగుండాలి. ఎక్కువగా వారికి నెలసరి ఇబ్బందులు కొంతమందికి వస్తూ ఉంటాయి. వాటికి కూడా వారి జన్మ జాతకంలో ఇబ్బంది ఉన్నట్టయితే ఈ ఫలితాలు అనేవి వారు పొందుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఆడవారికైనా మగవారికైనా కుజుడు మంచి స్థానాల్లో ఉండటం అనేది మంచిది. మనం తీసుకున్నట్టయితే పోరాట పటిమ కానివ్వండి, అలాగే సోదరులు వీరికి ఉన్నారా లేరా, వారి నుంచి వీరికి సహాయ సహకారాలు అనేవి అందుతాయా లేదా అనేది కూడా మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా మనం చూస్తాం. అలాగే రాశి చక్రంలో మేష వృశ్చిక రాశులకి వీరు అధిపతులు. అలాగే కారకత్వం వహించేటప్పుడు తృతీయ షష్ఠానికి కూడా వీరు కారకత్వం వహిస్తారు. కాబట్టి ఎక్కడ ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, అది మంచి స్థానంలో ఉన్నారా లేదా, లగ్నానికి ఏ స్థానంలో ఉన్నారు, ఎటువంటి ఫలితాలు అనేవి వీరు ఇస్తారు, అలాగే వీటి వల్ల వీరు మంచి లాభాలని పొందుతారా లేదా అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా కుజుడు కూడా మనకి భూ సంబంధమైన లాభాలు కలుగజేస్తారు. అలాగే ప్రభుత్వపరమైన లాభాలు కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ రంగ సంస్థల్లో ఉద్యోగం చేయడానికి, గవర్నమెంట్ వాటిల్లో ఇంజనీరింగ్ వృత్తుల్లోకి వెళ్ళటానికి, మిలిటరీ, అలాగే నేవీ ఇలాంటివి కొన్ని గూఢాచారి వ్యవస్థల్లో వీటిల్లో ఉండటానికి కూడా వీరికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటూ అనేది జరుగుతూ ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వీరికి సోదరుల వృద్ధి, అధికారం వృద్ధి పొందటము, విశేషమైన ప్రజ్ఞాపాఠవాలు అనేవి కనబడతాయి. ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకున్నట్టయితే లీడర్లుగా కూడా వీరు ముందుకు వెళుతూ ఉంటారు. మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, ఆ లగ్నం వారు కొంతమంది పోలీసు రంగాల్లో ఉండటము, గూఢాచారి రంగాల్లో ఉండటము, అలాగే నాయకత్వం వహిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నట్టయితే కొంతమంది పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కానివ్వండి, అలాగే కొంతమంది కంపెనీస్లో లీడర్స్ లాగా ఎక్కువగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటాయి. అలాగే వీరు చూసుకున్నట్టయితే సైన్యాధిపత్యం, గ్రామాధిపత్యం కూడా వహిస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి వీరికి ప్రభుత్వంలో కూడా అధికారం అనేది ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, అలాగే కొంతమంది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వారు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే కుజుడు ఎంత బలంగా ఉన్నారు, వారు ఇచ్చే ఫలితాలు ఎలాగ ఉంటాయి అనేది మనం చూసుకోవచ్చు. మేష వృశ్చికాల్లో ఉన్నప్పుడు, అలాగే మకరంలో ఉన్నప్పుడు బలంగా ఇస్తారు. అదే కర్కాటకంలో ఉన్నప్పుడు కొంత బలం కోల్పోవటం వల్ల ఫలితాలు అనేవి తగ్గుతాయి. మళ్ళీ అది ఏ భావానికి ఆ ఆధిపత్యం వచ్చింది అనేది మనం పరిశీలించుకోవాలి. ముఖ్యంగా లగ్నాధిపత్యమా, షష్టాధిపత్యమా, అష్టమాధిపత్యమా, వ్యయాధిపత్యమా, ఎప్పుడూ కూడా షష్ట, అష్టమ, వ్యయ స్థానాల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది. అనారోగ్యం ఎక్కువగా సూచించటము, అలాగే మనకి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది లేకపోవటము, ఇచ్చిన అప్పులు రాకపోవటము, ఇలాంటి శత్రుత్వాలు రావటము, అలాగే పోలీస్ పరమైన కేసులు ఉండటము, జైల్లో ఉండటము, ఇలాంటివన్నీ కూడా కారకత్వాలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా కొంత ఉంటుంది. అలాగే కుజ దోషము అని కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటాము. దానివల్ల పెద్దగా ఇబ్బంది అయితే లేదు. ఆ దోషం ఉన్న వారికి వివాహం చేసినట్టయితే ఇది పెద్ద దోషమే కాదు. లగ్నము 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు కుజదోషము అని చెప్పని అంటూ ఉంటాము. ఆ దోషము ఉన్న అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వారినే ఇచ్చి వివాహం జరిపించినట్టయితే ఇక్కడ మనకి ఇది పెద్ద ఇబ్బంది పెట్టే అంశం కాదు అని మనం చెప్పవచ్చు.
వివాహం అవ్వటం అనేది అయితే 22 సంవత్సరాల లోపు, తొందరగా అవటం లేని పక్షంలో 30 సంవత్సరాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇతరత్రా జాతకంలో ఉన్న దోషాలని అనుసరించి వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కానీ మిగతాది అయితే ఇవాళ రేపు ఏ దోషం ఉన్నా కూడా తెలిసినా తెలియకపోయినా కుజదోషం మీద నెట్టివేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది ఉంది, వివాహం కాలేదు అని. అది కొంత ఇబ్బందికరమైన అంశం. కాబట్టి ముఖ్యంగా ఇది మనం కుజ మహర్దశి వచ్చేటప్పటికి 7 సంవత్సరాలు అనేది ఉంటుంది. కాబట్టి కుజుడు బలవంతంగా మంచి బలంగా ఉన్న మేషంలోనో, వృశ్చికంలోనో, మకరంలోనో ఉన్నట్టయితే మంచి వృత్తి ఉద్యోగాల్లో ఉండటము, అలాగే మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళకి భూముల మీద ఎక్కువ ఆధిపత్యము, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా పైకి రావటము అనేది జరుగుతుంది. వాహనాలు కొంటారు, తోటలు, నూతులు, ఇళ్ళు, ఇలాంటివన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి అని మనం చెప్పవచ్చు. అలాగే వీరు చూసుకున్నట్టయితే అంతర్దశల్లో ఏ విధంగా ఉంటుంది అనే మనం చూసుకున్నట్టయితే కుజమహర్దశ 7 సంవత్సరాలు ఉంటుంది. వీటిలో కుజమహర్దశలో కుజ అంతర్దశ తీసుకున్నట్టయితే వీరికి అధికారుల వల్ల లాభము, అధికారుల అనుగ్రహము, సంతోషము, ధన సమృద్ధి, పోయిన భూమి అంటే మనకి రాదులే అనుకున్న భూమి రావటం, ఎప్పుడో పిత్రార్జితం ఉంటుంది, ఏదో కోర్టు కేసుల్లో ఉంటుంది, అది రావటము, దానివల్ల ధనము, పదవి ప్రాప్తించటము, అలాగే పుత్రోత్సాహము, పిల్లలు జన్మించటము, పశువృద్ధి, బంధుమిత్రుల సన్మానము, ఇల్లు బాగు చేయించటము, రత్నాభరణాలు, అలాగే నూతన గృహలాభము, ఇవన్నీ కూడా జరుగుతాయి అని మనం చెప్పవచ్చు. అలాగే రోగములు ఏమన్నా ఉన్నట్టయితే తగ్గటము, అలాగే మనము ఆ గ్రహం బాగాలేదు అంటే దానివల్ల అలాంటివైన ఇబ్బందులు కూడా మనకి కలుగుతూ ఉంటాయి. అలాగే కుజమహర్దశలో రాహు అంతర్దశ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. సన్మానము, గ్రామము, పశులాభము, భూలాభము, భార్యాలాభము, సంతానోత్పత్తి, ధనధాన్య లాభము, సముద్రస్థానం, విదేశీ ప్రయాణాలు అనేవి కూడా మనకి ఇక్కడ జరుగుతాయి అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా రాహు ఉన్న రాశ్యాధిపతిని బట్టి మనము ఫలితాలు అనేవి చెప్పవలసి ఉంటుంది. అలాగే మిత్ర దర్శనము, బంధుమిత్ర దర్శనము, గొప్పవారి స్నేహము, రాజయోగారంభం. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కుజుడు కనుక ఆ లగ్నానికి రాజయోగ కారకుడు, లేకపోతే 159 లార్డ్ ఎవరైనా అయినప్పుడు మనకి రాజయోగ కారకుడు అంటే మనకి చతుర్థాధిపత్యం, పంచమాధిపత్యం, లేదా భాగ్యాధిపత్యం, దశమాధిపత్యం అలా వచ్చినప్పుడు కొంత విశేషమైన రాజయోగం అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆ మహర్దశ రావటం అనేది వారికి ఎంతైనా మంచిది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదే కొంత బలహీనంగా ఉన్నట్టయితే కొన్ని ఇబ్బందులు, ప్రభు వల్ల, చోరుల వల్ల ఇబ్బందులు, ప్రాణహాని, యాక్సిడెంట్స్ అనేవి జరగటం, వాహనాలు తోలేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కలుగుతుంది. అలాగే కుజ మహర్దశలో గురు అంతర్దశ, గురువు వల్ల సత్కీర్తి, ప్రభు సన్మానము, ధనధాన్య లాభము, పశువృద్ధి, శుభకార్యాలు, భార్య మూలక జయాలు, అంటే వారి నుంచి కూడా ఏదైనా వీరికి ఆదాయం రావటము, అంటే ఒక్కొక్కసారి భార్య తరపు నుంచి ఆస్తిపాస్తులు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే పుత్ర సౌఖ్యము, సంతాన యోగము, నూతన ఉద్యోగము, ధర్మ ప్రతిష్ట, గృహ నిర్మాణము, ఇవన్నీ కూడా జరుగుతాయి. తీర్థస్థానము, ఆరోగ్యము కుదుటపడటము, ఇవన్నీ కూడా మంచి జరగటానికి ఎక్కువ అవకాశాలు అనేవి వస్తుంటాయి. తర్వాత గురువు కొంచెం ఇబ్బంది పెట్టినట్టయితే దానిలో వీటన్నిటికీ కూడా ఫలితాలు అనేవి కొంత విరుద్ధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే శని అంతర్దశలో చూసుకున్నట్టయితే ఇక్కడ బలవంతుడైన శని అంతర్దశలో పుత్రవర్గ కళ్యాణాదులు, సంప్రాప్తి, వ్యాపార ఉద్యోగములు, కీర్తి, ధనము, ఆరోగ్యము, రాజసన్మానము లభించుట, ఆరోగ్యము, శత్రుజయము, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే కాస్త దశ ఆ స్థానాన్ని బట్టి కొంత ఇబ్బంది పెట్టినట్టయితే ఇక్కడ కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా వ్యవహారము ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇబ్బంది పడటము, రుణాలు కలగటము, రుణాలు చేయాల్సి ఉంటుంది, మనం ఇచ్చినవి రాకపోవటము, ఇవన్నము, ఇళ్ళు అమ్ముకోవటము, స్థలాలు, పొలాలు అమ్ముకోవటము, ఇలాంటి ఇబ్బందులు అయితే కనుక కలుగుతాయి. అలాగే కుజమహర్దశలో బుధాంతర్దశ తీసుకున్నట్టయితే సక్కదా శ్రవణము, దానము, పరోపకారాలు, గృహ నిర్మాణము, బంధుమిత్ర దర్శనము, పుత్రోత్సాహము, వస్త్ర వ్యాపార లాభాలు, విక్రయ లాభాలు, అంటే వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా బాగుంటుంది. ధర్మ ప్రసంగాలు, మాతృవర్గంలో శుభకార్యాలు అనేవి జరుగుతాయి. బుధుడు మనకి మేనమామ వర్గాన్ని సూచిస్తుంది కాబట్టి మేనమామని మాతృవర్గంలో మంచి జరిగే అవకాశం అనేది వీరికి కలుగుతుంది.
రచింపచేయటము. ఇక్కడ బుధుడు కనుక బలహీనమైతే కనుక కొంత వీరికి మానసికమైన ఆందోళనలు, అలాగే శారీరకమైన ఆందోళన, నరాలకు సంబంధించిన వ్యాధులు, స్థానభ్రంశము, అలాగే హృదయ రోగము ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. శిరోవేదన వీరికి ఎక్కువగా ఉంటాయి. విష జంతువుల పట్ల కూడా, విష జంతువుల వల్ల వీళ్ళకి విష జంతువుల వల్ల అనారోగ్య సూచన కూడా వస్తుంది. వీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరము. అలాగే కేతు అంతర్దశ తీసుకున్నట్టయితే వీరికి ఇక్కడ వివాహమయ్యే అవకాశము, ప్రభులాభము, పశులాభము, ధనలాభము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే కళత్ర వల్ల లాభము, నష్టము కూడా. బాగోని పక్షంలో ఇక్కడ వివాహమైన వెంటనే విడిపోవటం అనేది కూడా వీరికి జరగటము, కలహాలు, భార్యకు వ్యాధి, అనారోగ్యము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇతర స్త్రీలతో సాంగత్యము, అలాగే వారి కొత్త స్త్రీలు పరిచయం అవటం వీరి వల్ల కొంత ఇబ్బందులు కలగటం కూడా వీరికి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుజ మహర్దశలో శుక్రాంతర్దశ తీసుకున్నట్టయితే శుక్రుడు ఇక్కడ బలంగా, కుజుడు ఇద్దరికీ కూడా మంచి క్షేత్రాల్లో ఉన్నప్పుడు వీరికి భూలాభము, బంధు సన్మానము, వాహనము, శ్రీభూషణ లాభము, విక్రయ లాభము అన్నీ కూడా జరుగుతాయి అని మనకి చెప్తోంది. అన్ని శుభకార్యాలు అనేవి జరుగుతాయి. భార్యామూలక సుఖము అనేది కూడా వీరికి జరుగుతుంది. నివాసము, వ్యాపారము, ఉద్యోగము ఇవన్నీ కూడా జరుగుతాయి. అధికారము, కీర్తి, సంగీత, విద్య, వినోదము, సర్వశ్రీ సౌఖ్యము. ఇక్కడ ఈ దశానాథుడికి కుజుడు శుక్రుడు కలిసి ఉండటం కానీ, లేదా కేంద్ర కోణాల్లో ఉండటం కానీ, ఇలాంటి కలయికల వల్ల వీరికి మంచి జరిగే అవకాశం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి వీరు శత్రువులు అయినప్పటికీ కూడా ఇక్కడ అనుకోకుండా వీరికి మంచి జరిగే అవకాశం అయితే మనకి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే కొంత బలహీనంగా ఉండి కొంత ఇబ్బందులు పెట్టినట్టయితే వీటికి వ్యతిరేకంగా మనకి జరుగుతాయి. అనారోగ్యము, భార్యతో సఖ్యత లేకపోవటము, ఎక్కడికి వెళ్ళినా నిరాదరణ, కలహాలు, కలత్ర సుఖం ఉండకపోవటము, ఇళ్ళు అమ్ముకోవటము, సంతానంతో ఇబ్బందులు, ఈ రకమైనవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే రవ్యాంతరదశ, బలవంతుడైన రవి అంతర్దశలో వాహన లాభము, పుత్రజయము, ధనధాన్య లాభము, సంతానం అంతా కలిసి ఉంటుంది. సంతానం వల్ల మంచి జరుగుతుంది. సంతానంలో శుభకార్యాలు అనేవి జరుగుతాయి. రాజసన్మానం జరుగుతుంది. శత్రు నాశనం అనేది జరుగుతుంది. అలాగే రవి కొంత బలహీనంగా ఉన్నట్టయితే శిరోరోగము, అలాగే జ్వరము, ఇటువంటి ఇబ్బందులు, గవర్నమెంట్తో కొంత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చివరిది మనం తీసుకున్నట్టయితే చంద్రుడి అంతర్దశలో మనకి మంచి జరుగుతుంది. భూములు కొనటము, చెరువులు తవ్వించటము, గోపురాలు దేవత సంబంధించిన ప్రతిష్టలు చేయటం, పుణ్యకార్యాలు చేయటం, వివాహము, భార్య పుత్ర సౌఖ్యము, సంతానము, తల్లిదండ్రులు, సుఖము, రాజ్యము, అంతా కూడా మనకి మంచి జరగడానికే ఎక్కువ అవకాశం అనేది కనబడుతోంది. ఇక్కడ చంద్రుడు కాస్త బలహీనంగా ఉండి మనకి 6, 8, 12 స్థానాల్లో ఉండటం వల్ల ఉన్నట్టయితే కొంత మాతృక్లేశాలు, ధనక్షయము, స్త్రీల వల్ల కలహాలు, చోరము, తల్లికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే దొంగతనాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. శత్రు నాశనం కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ కుజమహర్దశలో కుజుడు లగ్నాత్తు ఎక్కడ ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, ఈ దశ మనకి యోగించే దశ అలాగే శత్రుదశ, మిత్రదశ ఎక్కడ ఉన్నారు, షడ్బలాల్ని పరిశీలన చేసుకుంటూ నడిచే అంతర్దశలకి వీటికి మళ్ళీ ఎక్కడెక్కడ కేంద్రకోణ సంబంధాలు ఉన్నాయా లేదా అని పరిశీలించుకొని మనం ఫలితం చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా మనం బేసికల్గా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి కుజమహర్దశలో అనే అంశాన్ని మాత్రమే ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేశాం. నమస్కారం.